సో హాయ్ గైస్, అందరు బాగున్నారా? నా పేరు రవికృష్ణ అండి. మీరు కొత్తగా ఈ వీడియోని చూసి ఉంటే అండ్ ఈ ఛానల్ని కూడా మీరు కొత్తగా చూసి ఉంటే ఒక్కసారి ప్రొఫైల్లోకి వెళ్ళండి. వెళ్ళి ప్రతి ఒక్క వీడియోని చూడండి. చూసినాక మీ అందరికి అర్థమైతే నేను ఒక ప్రమోటర్ని అని చెప్పేసి. నేను సోషల్ మీడియా ప్రమోటర్ని. నా పేరు రవికృష్ణ అండి. నేను ఇప్పుడు గివ్ అవే పార్టిసిపేట్ అనేది చేస్తున్నాను. గివ్ అవేలో మీరు అందరు పార్టిసిపేట్ చేయొచ్చు. 100 సబ్స్క్రైబర్స్ని నేను ఫ్రీగా ఎంకరేజ్ చేస్తున్నాను. ఒక్కసారి మన ఛానల్ని చూడండి మన ఛానల్ని 51 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకేనా, 51 సబ్స్క్రైబర్స్ అయినరు. ఇప్పుడు మనం లైవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పాత వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఈ పాత వీడియో ఇది గివ్ అవే వీడియో అన్నట్టు. నేను దీనిలో 100 సబ్స్క్రైబర్స్ని ఫ్రీగా ఎంకరేజ్ చేసిన విన్ అయిన వ్యక్తికి. ప్రీవియస్ వీడియో మీరు ఈ వీడియో చూసి ఉంటే మీ అందరికి అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోయి ఉంటే ఈ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇస్తాను. అది మీరు ప్రెస్ చేసి ఒక్కసారి వీడియో మొత్తం చూడండి. చూసినాక మీ అందరికి అర్థమవుతుంది. నేను 100 సబ్స్క్రైబర్స్ని ఫ్రీగా ఎంకరేజ్ చేస్తున్నాను విన్ అయిన వాళ్ళకి. మినిమం నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తానండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీరు కూడా మీ ఛానల్ని 100 సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత ఈ వీడియో పూర్తిగా చూడండి అండ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చేసినాక మీరు కామెంట్ చేయండి, ఏమని 100 సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ఛానల్కి ఒకటే కామెంట్ ఉండాలి. మిగతా కామెంట్ ఏమైనా చేసుకోవచ్చు. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అది కూడా అడగచ్చు. బట్ 100 సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఏ కామెంట్ చేసినారో ఆ కామెంట్ని కన్సిడర్ చేస్తాను అన్నట్టు. ఏది గివ్ అవేలో. ఓకేనా, మీరు తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా అడుక్కోవచ్చు. ఆ వీడియోలో అడుక్కోవచ్చు కాదు, అడగచ్చు. సో మీరు అడిగితే అప్పుడు నేను దానికి ఆన్సర్ కూడా ఇస్తాను అన్నట్టు. బట్ మీరు కామెంట్లో ఏమని రాయాలి, 100 సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి మీరు కామెంట్ చేసి తర్వాత వేరే ఏమైనా కామెంట్స్ వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకు అర్థం కావడానికి ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చేసినాక దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకేనా, స్క్రీన్ షాట్ చేసినాక నాకు ఇక్కడ వచ్చే నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 100 కామెంట్లో ఆ కామెంట్స్లో మీరు ఒకవేళ విన్ అయి ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసిండ్రా లేదా అనేది నేను చెక్ చేసుకొని మీకు 100 సబ్స్క్రైబర్స్ని ఫ్రీగా ఇంక్రీజ్ చేస్తాను అన్నట్టు. ఓకేనా, గివ్ అవేలో మీరు విన్ కావాలి. విన్ అయినాక నేను చెక్ చేస్తాను అన్నట్టు. మీరు విన్ అయినట్టు నాకు తెలుస్తుంది కదా, మీరు నాకు వాట్సాప్లో ఎట్లాగో స్క్రీన్ షాట్ షేర్ చేసారు. ఓకేనా, అంటే మీరు సబ్స్క్రైబ్ చేసింది మొత్తం అదేంటి లైక్ చేసింది వీడియోని అండ్ తర్వాత ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేసింది అంతా నాకు ఆ ఫోటోలో కనిపిస్తాయి కదా స్క్రీన్ షాట్లో. సో నేను ఓకే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసిండ్రు అని చెప్పేసి నేను అప్పుడు మీకు ఫ్రీగా 100 సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేస్తాను అన్నట్టు. అది కూడా మీరు విన్ అయితే 100 కామెంట్లలో మీరు విన్ అయితే మీకు సబ్స్క్రైబర్స్ని ఫ్రీగా ఇంక్రీజ్ చేస్తాను. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటా, క్లియరా? సో ఇప్పుడు ఇంకొకటి పేడ్ సబ్స్క్రైబర్స్ అన్నట్టు. ఓకే, 100 సబ్స్క్రైబర్స్ కాకుండా మీకు ఒకవేళ మేము మనీ పెట్టి మేము సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటాం అని అనుకుంటే మీరు 1000 సబ్స్క్రైబర్స్ 2000 లేకుంటే ఎంత అంటే అంత అన్లిమిటెడ్ ఎంత అంటే అంత సబ్స్క్రైబర్స్ మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ వచ్చే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. దానికి ప్రైస్ ఎంత అవుతుందో నేను చెప్తాను. 1000 సబ్స్క్రైబర్స్కి ఎంత ప్రైస్ అవుతుందో నేను ఆ వాట్సాప్లో చెప్తాను అన్నట్టు. మీరు అప్పుడు ఆ ప్రైస్ అంటే ఆ మనీని పే చేసి మీరు సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, 100% మీకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయితే మీరు పాత వీడియో చూసుకోవచ్చు. ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నది ఆ ఛానల్కి, తర్వాత ఎంత ఇంక్రీజ్ అయింది, వాళ్ళు ఎంత గెలుచుకున్నారు అనేది మొత్తం ఆ వీడియోలో ఉంటుంది. మీరు కంప్లీట్గా చూడొచ్చు. సో మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, నీకే 51 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మాకెట్లా 100 సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేస్తారని చెప్పేసి. 100 సబ్స్క్రైబర్సే కాదు, నేను 1,00,000 అయినా 1,00,00,000 అయినా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేస్తాను. నేను ఒక ప్రమోటర్ని అండి, నాకు యూట్యూబ్ ఛానల్ అవసరమే లేదు అసలు, నాకు ఇంపార్టెంట్ కాదు. నేను ఈ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసింది మీకోసమే, మీ అందరికీ సబ్స్క్రైబర్స్ని ఫ్రీగా ఇంక్రీజ్ చేయడం కోసం నేను యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసిన. నేనే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేసుకొని మీ అందరికీ నేను చేస్తున్న నాకేం అవసరం లేదు. నేను జస్ట్ నార్మల్గా ఛానల్ క్రియేట్ చేసిన, మీ అందరికీ నేను సబ్స్క్రైబర్స్ ఫ్రీగా ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి ఛానల్ క్రియేట్ చేసి పెట్టిన.
అందులో చాలామంది ఇంటరాక్ట్ అవుతారు, నా ప్రతి ఒక్క వీడియోలకు కామెంట్లు వేస్తారు, నేను దానికి రెస్పాన్స్ అవుతా. నాకు కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది అన్నట్టు. అరే ఛానల్ బాగుంది, ఇట్లా అలా ఇంతమంది కామెంట్లు చేసిండ్రు, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. తర్వాత ఈ గేమ్ మంచిగా, నాకు గేమ్స్ ఆడడం చాలా ఇంట్రెస్ట్. నేను ఇట్లా వర్క్లో బాగా బిజీ ఉంటా, అండ్ అందులో ఇంకా వీడియోలు చేసుకుంటా మంచిగా కామెంట్లకు రిప్లై ఇచ్చుకుంటూ అట్లా వేద్దామని నాకు కొంచెం ఉంది. అందుకే నేను గివ్ అవే అని చెప్పేసి ఒక కొత్తగా నేను తీసుకొని వచ్చిన నా ఛానల్లో, ఈ కొత్త ఛానల్లో. అందుకోసమే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసుకొని మీరు ఫ్రీగా సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 1000 సబ్స్క్రైబర్స్ అట్లా కావాలనుకుంటే మీరు మనీ పెట్టి మీరు 1000 సబ్స్క్రైబర్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.